రైతు బంధు ఎక్కడా? నిరుద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ మేళా ఎక్కడ? ఆటో డ్రైవర్లకు 12,000 ఎక్కడ? భూమి లేని వారికి భూములు ఎక్కడ? ఉద్యమకారులకు 200 గజాలంటివి ఆ భూమి ఎక్కడ? గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఎక్కడ? రోడ్లు గుంతలు పడి ఉన్నాయి, ఆ రోడ్ల మరమ్మతులు ఎక్కడ? ఆసరా పెన్షన్ ఎక్కడ? తులం బంగారం ఎక్కడ? సన్న ఓట్లకు బోనస్ ఎక్కడ? కూలీ రైతులకు 12,000 ఎక్కడ? కౌలు రైతులకు 15,000 ఎక్కడ? పైసలన్నీ యాడా అని ప్రజలు అడుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి కొత్త తెర లేపిండు. కొత్తగా ఒక తెర. ఆ తెరేందో మీరు గమనించాలా, ఆ కథ ఏందో మీరు చూడాలా, ఆ యొక్క వ్యవహారం పైన మీరు గ్రిప్పు పట్టాలా. ఈరోజు సమాజాన్ని ఒకవైపు నడిపి రేవంత్ రెడ్డి మొత్తం సమస్యల్ని కాళ్ళ కింద తొక్కి ఈరోజు కొత్త డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఈరోజు గ్రామాల్లో ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఆ ప్రజలకు నా తరపున హ్యాట్స్ ఆఫ్. ఎవరైతే తిరగబడతా ఉన్నారో మీరు తప్పే చేయట్లేదు. మీరు చేసింది 100% కరెక్ట్. ప్రతి ఒక్క ఎవ్వడు మిమ్మల్ని కొట్టడు. రాజ్యాధికారం ఇచ్చింది మనం, పన్నులు కట్టేది మనం, ట్యాక్స్ పే చేసేది మనం. ఈరోజు మన వల్ల రాష్ట్రం నడుస్తుంది. మనతోటి 29 రాష్ట్రాలు ఒక భాగంగా భారతదేశమే నడుస్తూ ఉంది. మనం ఎవరితో భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు భయపడాల్సిన అవసరమే లేదు. ఏ ఒక్క గూండా నా కొడుకులకు భయపడాల్సిన అవసరమే లేదు. ఇది మనం ఓటేసి గెలిపించుకున్న నాయకుల పనితీరు సరిగ్గా లేకుంటే గల్లబట్టి చెప్పించి కొట్టినా కూడా తప్పు లేదు. ఎందుకంటే ఓటు పవర్ అనేది ఈరోజు ప్రతి ఒక్క యువతకు తెలవాలి, ప్రతి ఒక్క పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు కూడా తెలవాలి. ఓట్లంటే ఓన్లీ ఎన్నికల రోజే వాళ్ళు ఇచ్చే డబ్బులకు అతీతంగా మరుగుతారని వీళ్ళు అనుకుంటారు. కానీ అసలు దెబ్బ ఏందో ప్రజలు చూపెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి మబ్బబెట్టే కార్యక్రమాలు ఏందో ఒక్కసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. అయితే ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఫుడ్ పాయిజన్, గురుకుల బిడ్డలు, గురుకుల చిన్నారులు, వాళ్ళు చిన్న పిల్లలు చదువుకోవాలంటే ఫుడ్ బాగుండాలి. ఆ ఫుడ్ బాగలేకుంటే ఎవరు చదువుతారు చెప్పండి? ఫుడ్ పాయిజన్ అయిస్తూ ఉంది. నాన్ స్టాప్ ఒక 12 hours పెయిన్ రావడం కడుపులల్లో, ఆ బీభత్సంగా ఉంటుంది ఆ పరిస్థితి. అయితే అవన్నీ గాలికి వదిలేసి విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. నేడు మెస్సీతో సీఎం ఫుట్బాల్ మ్యాచ్. సింగరేణి RR9 టీం కెప్టెన్గా మ్యాచ్లో పాల్గొననున్న రేవంత్. హాజరు కానున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. రాత్రి 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగే అవకాశం ఉందనుకుంటూ ఓ చిన్నది రాశారు. అంటే ప్రజల బ్రతుకుల్ని ఫుట్బాల్ ఆడి పడేసిండు. ఏం సమస్య లేనట్టుగా రేవంత్ రెడ్డి ఆట ఆడుతూ ఉంటే నాకు విచిత్రంగా ఉంది, కొంచెం విచిత్రంగా ఉంది. సిగ్గుశర ఉండకర్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీకు కొంచెమైనా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు? నువ్వు చేస్తున్నదేంది? సరే అది పోని. ఇక్కడ ఏదో అన్నాడు, ఓట్ చోరీపై పోరాడుదాం, రేపు ఢిల్లీలో మహాధర్నాను సక్సెస్ చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చర్చ. పార్టీ నేతలు కార్యకర్తల తరలింపుపై సమాలోచన. చూశారు కదా, ఇక్కడ ఏ సమస్య లేనట్టుగా ఓట్ చోరీ అంట. నంబర్ 1 చోరీయే కాంగ్రెస్. ఓట్ చోరీ పరంగా మాట్లాడుకుంటే నంబర్ 1 చోరీ కాంగ్రెస్సే. అందులో నంబర్ 1 చోరీ వ్యవహారం చేసింది రేవంత్ రెడ్డి. ఇక దొంగల్ని సంబోధించుకున్నట్టు ఉంది వ్యవహారం ఇక్కడ. ఓట్ చోరీ మొన్న జూబ్లీ హిల్స్లో ఓట్ చోరీ చేసింది ఎవరు? ఈరోజు స్థానిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి నామినేషన్ వేయకుండా నామినేషన్ వేసిన ఆ నామినేషన్ చించిన గాడుదులు ఎవరు? సన్నాసులు ఎవరు? చేతగాని దరిద్రులు ఎవరు? అసలు చీమునెత్తిన లేని గాడిద ఎవరు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతుంది. ఎవడికి కావాలా మీకు ఓటు చోరీ పైన పోరాడదు? ఎవడికి కావాలా మీ ఓటు చోరీ? మిమ్మల్ని మించిన ఓటు చోరీ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? కాంగ్రెస్ పార్టీని మించిన ఓటు చోరీ ఎక్కడైనా ఉందా? దీనంత దరిద్రమైన వ్యవహారం, దీనంత చెత్తమైన వ్యవహారం ఎక్కడైనా ఉందా? ఈరోజు రాష్ట్ర రైతన్నలకు ఇవ్వండియా రైతు బంధు. చేత కాకుంటే మానే రాజీనామా చేసి దిగిపో. అవన్నీ చేయాల్సింది పోయి ఓటు చోరీ, గోటు చోరీ, గోళీల చోరీ, ఇవన్నీ దేనికి? ఇంకోటి ఏదో అంటాడు, పంచాయతీలో బీసీల బలగం. ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు దాదాపు సగం స్థానాలు కైవసం. రిజర్వ్డ్తో పాటు జనరల్ సీట్లలోనూ గెలుపు. 25 జిల్లాల్లో 49.16% సర్పంచ్ల బీసీలే. 8 జిల్లాల్లో అత్యధిక సీట్లలో విజయం. పెద్దపల్లి జిల్లాలో 69%, గద్వాలలో 68% స్థానాలు కైవసం చేసుకున్న బీసీలు అనుకుంటారు. రాశాడు నాకు ఈ 6 వెలుగొని ఏమనాలో ఏందో కానీ ఈరోజు బీసీ బిడ్డను చంపుకున్నారు కదా మీరు. బీసీ బిడ్డను చంపుకున్నారు. మొన్న ఈశ్వరాచార్య అనే అబ్బాయి పెట్రోల్ పోసుకుని ఆయన చనిపోయాడు. ఎవడైనా మాట్లాడిండా? రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండా?
మరో ఉద్యమాన్ని తలపెట్టిండు కదా బీసీల బిడ్డ. మరి అట్లాంటి వ్యక్తి పైన మాట్లాడిర్రా? మరి మీరు పార్టీ పరంగా 42 రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఈరోజు అదే 17 రిజర్వేషన్ కేటాయించి మీరు బీసీలకు ఘోరమైన అవమానం చేశారు, ఘోరమైన మోసం చేశారు. ఈ లెక్కన ఈ ప్రభుత్వం వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళల్లో వేసి చిప్పకూడు పెట్టి లాఠీలతోటి మూత మోగించినా కూడా తప్పు లేదనేది ఈరోజు బీసీల యొక్క వాదం. ఇంకా బీసీలు ఆడున్నారు. అదే బీసీ బిడ్డని మూత్రం పోసి దేంట్లో మద్యంలో మూత్రం పోసి మరి తాగిచ్చారు కదా. ఎంత బలుపు, ఎంత అహంకారం, ఎంత మదం, ఎంత దేంతో చెప్పాలో కూడా అర్థం కాలనే పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రౌడీజం మెయింటైన్ చేస్తుంది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి క్రిమినల్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోయింది రాష్ట్రంలో. రైతు బంధు ఇవ్వమంటే ఒకవైపేమో ఇదంటాడు, మరోవైపేమో బీసీలు అంటాడు. బీసీలకు అసలు వాళ్ళను మోసం చేసినట్టుగా ఎవరిని చేయలేదు ఈ రాష్ట్రంలో. బీసీలను సర్రం ఉంచిండు, మొత్తం అసలు ఆగమాగం చేసేసిండని చెప్పుకోవాలి. ఇక రేవంత్ రెడ్డి ఇక రైతు బంధు ఇవ్వలేక ఈ 3 టాపిక్ల పైన కాలయాపన చేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అస్సలు ఎక్కడ కూడా తగ్గట్లేదు.